సార్ నమస్తే సార్. నమస్తే అండి. సో జస్ట్ నౌ ఆర్ ఆఫ్ ఉస్తాద్ సాంగ్ సంబంధించి కొన్ని గ్లిమ్స్ వచ్చాయి పవన్ కళ్యాణ్ గారివి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి. మీకు ఎలా అనిపించింది సార్? చాలా హైపర్ గా ఉందండి. సాంగ్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటది. అంటే మెయిన్ సాంగ్ అంటే ఇది కేవలం గ్లిమ్స్ కింద ఒక షార్ట్ కింద చెప్పారు. 22వ తారీఖున ఫుల్ సాంగ్ వీడియో ఫుల్ సాంగ్ రిలీజ్ అవుతుంది అన్నట్టుగా అందులో మెన్షన్ చేశారు. ఫుల్ సాంగ్ వస్తే గనక అదిరిపోద్ది అనేది నా ఉద్దేశం. ఆల్రెడీ ఈ 3 లుక్స్ చూపించారు కదా, ఆ లుక్స్ చూస్తా ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు? లుక్స్ ఏం లేదండి, అంటే హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ గారిని ఎంత వాడుకోవాలో అంతగానో అంత గొప్పగా వాడుకుంటున్నారు అనేది నా ఉద్దేశం. అంత గొప్పగానే ప్రజెంట్ చేస్తారు కూడా. ఎందుకంటే హరీష్ శంకర్ అంటే ఎంత హైపర్ గా ఉంటాడనేది మనం ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు. అదే విధంగా ఆయన తీసేది అంటే మొన్న అంతకు ముందు వచ్చిన సినిమా కొంచెం అటు ఇటు అయినా కానీ ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గారిని మిస్యూజ్ చేసుకునేంత అమాయకుడైతే హరీష్ శంకర్ కాదు. అంత గొప్పగా సినిమా ఉంటది. ఆ వచ్చిన సాంగ్స్ కూడా చాలా దేఖలేంగే సాలా అని ఫస్ట్ సాంగ్ వచ్చింది. ఆ సాంగ్ ఎంత సక్సెస్ అయింది, ఎంత బ్లాక్ బస్టర్ అనేది మనం ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు. ఇప్పుడు ఈ రెండో సాంగ్ కూడా ఆరా అనే సాంగ్ కేవలం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుని ఎలివేషన్స్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ని టార్గెట్ చేసుకుని తీసిన సాంగ్ అండి. అది 22వ తారీఖున వస్తుంది. అది ఖచ్చితంగా అందరూ తప్పకుండా చూడండి. సరే సార్, సినిమా మొత్తంలో పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటి వరకు ఎవరు చూపించినంత స్టైలిష్ లుక్ లో చూపించబోతున్నారని టాక్. అవునండి. సో ఆ లెవెల్లో ఉంటుందంటారా ఈ హైప్ కి తగ్గట్టు? ఉంటుందండి, ఉంటుంది. అయితే ఏంటంటే రిలీజ్ అయిన తర్వాత దాని అభిప్రాయం ఎలాగుంటుందో కానీ ముందైతే ఇంప్రెషన్ కానీ వచ్చిన ఫస్ట్ లుక్ లేకపోతే ఫస్ట్ సాంగ్ లేకపోతే ఇప్పుడు వచ్చిన ఈ గ్లిమ్స్ కానీ రెండో ఆరా సాంగ్ గ్లిమ్స్ అన్ని చూస్తే కనుక చాలా అంటే పాజిటివ్ గానే ఉన్నాయి. రివ్యూస్ కానీ ప్రజల అభిప్రాయం కానీ ప్రేక్షకులు లేదా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అభిప్రాయం అంతా కూడా చాలా పాజిటివ్ గా ఉంది. అంటే మనం చెప్తాం అంటే షూర్ షాట్ హిట్, షూర్ షాట్ బ్లాక్ బస్టర్ అన్న విధంగా ఇవన్నీ అలాగే ఉన్నాయండి. హరీష్ శంకర్ గారు కూడా అదే ప్రయత్నంలో బాగా తీస్తున్నారు అనేసి అందరూ అనుకుంటున్నారు. నేను కూడా అలాగే అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక ఫ్యాన్ బాయ్ గా సుజిత్ గారు ఓజీ సినిమాతోని నమ్మకం నిలబెట్టుకున్నారు. హరీష్ శంకర్ గారికి ఇది మరొక ఛాన్స్ అన్నమాట. ఈయన నిలబెట్టుకుంటారు ఒక ఫ్యాన్ బాయ్ గా? ఖచ్చితంగా నిలబెట్టుకుంటారండి. ఎలాగంటున్నానంటే ఈ మాట ఇది మనం ఆల్రెడీ గబ్బర్ సింగ్ తో వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. అంటే హరీష్ శంకర్ గారు అంతకుముందు వేరే వాళ్ళతో తీసిన ఏ విధంగా ఇదైంది అనేది కొన్ని ఫ్లాప్స్ కూడా పడ్డాయి హరీష్ శంకర్ గారికి. అదేంటంటే సరదాగా ఏదో టైం పాస్ గా తీసినట్టుగా కూడా అనిపిస్తుంది సినిమాలు చూస్తే. కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని అంతకుముందు గబ్బర్ సింగ్ హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ గారు హరీష్ శంకర్ గారి కాంబినేషన్ గబ్బర్ సింగ్ తో ప్రూవ్ చేసుకున్నారు. ఇండస్ట్రీ హిట్ లేదా బ్లాక్ బస్టర్ హిట్ కింద వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. అంత మంచి సినిమా ఇచ్చారు. అదే విధంగా వాళ్ళిద్దరి నుంచి వచ్చే సెకండ్ సినిమా కూడా అంత గొప్పగానే ఉంటది. అంత గొప్పగా ఉండేలాగానే పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రత్యేకంగా ఆయన సీన్లు తీస్తున్నారు. అంటే ఇంకో విధంగా చెప్పాలంటే కనుక పవన్ కళ్యాణ్ గారిని మిస్యూజ్ చేసే విధంగా ఆయన తీరు అనేది నా నమ్మకం అండి. చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయితే 100%, అందులో సమస్య లేదు.